ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? ఓకే ఓకే రైట్. సో యా, సో లాస్ట్ క్లాస్ లో మనం స్టాక్ సంబంధించి ఇంప్లిమెంటేషన్స్ చూసాము. ఓకే, సో స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used two techniques. One is with the linked list, another one is with the arrays. ఓకే, సో రెండింటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక స్టాక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, దాంట్లో ఆపరేషన్స్ ఎలా ఉంటే మనకు అర్థమైపోయింది. సో పుష్ పాప్ ఎలా చేయాలి, ఓకే, సో అరేలో అయితే ఎలా ఉంటుంది, లింక్ లిస్ట్ ఎలా ఉంటుంది మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్టాక్ వల్లనే మనకు ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ మనం స్టాక్ ని ఉపయోగిస్తాము. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. మామూలుగా మనం లింక్ లిస్ట్ అప్లికేషన్స్ అంటే జస్ట్ పాయింట్స్ రాసి వదిలేసాము, బట్ స్టాక్ అలా కాదు. స్టాక్ లో మనం మేజర్ గా 4 అప్లికేషన్స్ చూస్తాము. ఆ 4 అప్లికేషన్స్ లో ఎలా స్టాక్ బిహేవ్ చేస్తుంది అనేది మన ఎగ్జాంపుల్స్ తో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. ఓకే, సో ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే సో అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి. సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్, రిప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్, అప్లికేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో స్టాక్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, ఎందుకోసం ఉపయోగిస్తాం అనేది ఈ రోజు చూద్దాం. సో ఫస్ట్ ఏమి అప్లికేషన్ ఒకసారి రాసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ద సింబల్స్. ఓకే, వి విల్ సీ ఒకటొకటి మనం చూస్తాము, నో ప్రాబ్లం. జస్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాలెన్సింగ్ ద సింబల్స్, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ evaluation. This is the second application. And third one is infix to postfix conversion. And the final fourth one is function calls. Okay, I know వీటిలో మీకు చాలా కొత్తగా అనిపిస్తున్న మాటలు, నో ప్రాబ్లం, చాలా ఈజీ. ఫస్ట్ నోట్ చేసుకోండి. These are the 4 applications of stack we are going to see. First one, balancing the symbols. Second one, postfix expression evaluation. Third one, infix to postfix conversion. Fourth one, function calls. Okay, ఈ 4 ముఖ్యమైన అప్లికేషన్ అన్నమాట స్టాక్ కి సంబంధించి. ఇవన్నీ మన సిస్టమ్ లో జరుగుతాయి, మన క్యాలిక్యులేటర్స్ లో జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి తెలిసినవే, కాకపోతే ఒక న్యూ నేమ్ తో మన ముందుకు వచ్చినాయి. అవి ఎలా ఉంటాయో ఏంటో ఒకసారి ఈ రోజు చూద్దాం. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా ఈ 4 అప్లికేషన్స్? Yes, sir. Okay, right. So now we'll see the first one. Put the subheading as balancing the symbols. ఏంటి ఈ అప్లికేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి స్టాక్ అలా ఉపయోగపడుద్ది అనేది ఒకసారి చూద్దాం. బ్యాలెన్సింగ్ ద సింబల్స్. ఓకే, సో బ్యాలెన్సింగ్ ద సింబల్స్ అంటే దీనికంటే ముందు ఒకసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్ గా మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం ప్రోగ్రామ్ లో బ్రాకెట్స్ ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో మీకు తెలిసి మనం ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఎన్ని రకాల బ్రాకెట్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పగలరు ఎవరన్నా? బ్రాకెట్స్ ఏమేమి టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి? ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్, కర్వ్డ్ బ్రాకెట్స్. నో 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 నో, అన్నిట్లో ఓపెన్ క్లోజ్డ్ ఉంటాయి. వాటి పేర్లు చెప్పండి. Curly braces. వెరీ గుడ్. parenthesis, కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇవి మనం ఉపయోగించేటువంటి బ్రాకెట్స్. ఓకే, సో దీన్ని parenthesis అంటారు. సో దీస్ ఆర్ ద కర్లీ బ్రేసెస్ and these are the square brackets. ఓకే, మీరు కూడా నోట్ చేసుకుంటా ఉండమ్మా. parenthesis, కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్స్, ఈ విధమైనటువంటి బ్రాకెట్స్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాం.
ఓకే, సో జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఫంక్షన్స్ రాసేటప్పుడు అయినా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం, కర్లీ బ్రాస్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాము. సో మనం చూసేది ఏంటంటే ఓపెన్ చేసిన ప్రతి బ్రాకెట్ కి, అంటే దీన్ని 2 పార్ట్స్ కింద విభజించుకుంటే గనక, ఓకే, వీటన్నిటిని కూడా ఓపెనింగ్ బ్రాకెట్స్ అంటారు, వీటన్నిటిని కూడా క్లోజింగ్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, సో మన ఈ టెర్మినాలజీలో ఏం చెప్తా అంటే వీటన్నిటి కూడా ఓపెనింగ్ సింబల్స్ అంటారు, వీటన్నిటి కూడా క్లోజింగ్ సింబల్స్ అంటారు. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన రూల్ ఏంటంటే, మనం ఓపెన్ చేసిన ప్రతి బ్రాకెట్ కి ఖచ్చితంగా దాని అసోసియేటెడ్ క్లోజింగ్ బ్రాకెట్ ఉండాలి. అసోసియేటెడ్ క్లోజింగ్ బ్రాకెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పెరాంథసిస్ గాని ఓపెన్ చేస్తే దానికి ఖచ్చితంగా పెరాంథసిస్ క్లోజింగ్ సింబలే ఉండాలి. కర్లీ బ్రేసెస్ మీరు ఓపెన్ చేస్తే దానికి ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్ క్లోజింగ్ సింబలే ఉండాలి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్ సింబలే ఉండాలి. అలా ఉంటేనే మనకి రన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటది. ఒకవేళ నేను ఇలా రాశాను అనుకోండి, ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ వన్? నో. ఇలా రాస్తే ఇది ఒక వ్యాలిడేనా? నో సార్. నో. ఎందుకని? వ్యాలిడ్ కాదు ఇలా రాస్తే. ఓపెనింగ్ ఒకలాగా ఉంది, క్లోజింగ్ ఒకలాగా ఉంది. సో 2 డిఫరెంట్ సింబల్స్ ని మనం ఎక్కడ పక్క పక్క పెట్టడానికి ట్రై చేసాం. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు, ఇలా రాయకూడదు అని సిస్టమ్ కి ఎలా తెలిసిద్ది అనేది మన క్వశ్చన్. అలానే మనం కొన్నిసార్లు ఏంటంటే ఓపెనింగ్ బ్రాకెట్లు బాగానే రాస్తాం, కానీ బ్రాకెట్స్ ఎక్కువైపోయేసరికి మనం క్లోజింగ్ బ్రాకెట్స్ ఏదో ఒకటి మర్చిపోతాం, లైక్ దిస్. ఓకే, ఇక్కడ సపోజ్ ఒక 2 ఉన్నాయి అనుకోండి, మధ్యలో కోడ్ రాసాము, క్లోజింగ్ బ్రాకెట్ కూడా రాసాము, ఇంకోటి మర్చిపోయాం. ఇలాంటప్పుడు కూడా మనం ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో బ్రాకెట్ మిస్ అయింది, అక్కడ బ్రేస్ మిస్ అయింది అని చెప్పి మీకు ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఇది సిస్టమ్ కి ఎలా తెలిసింది? ఓకే, ఎలా తెలిసింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టాక్. ఇది మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటా ఉంటది. ఓకే, సో ఏం చేసిందంటే మనం ఎన్ని ఓపెనింగ్ బ్రాకెట్స్ రాసామో అదే ఆర్డర్ లో క్లోజింగ్ బ్రాకెట్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టాక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయాం, వీటికి అసోసియేటెడ్ గానే ఇలా రాసామనుకోండి. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. ఓకే, సో చూడండి, లెఫ్ట్ కి రైట్ వచ్చింది, లెఫ్ట్ కి రైట్ వచ్చింది, అలానే మళ్ళీ లెఫ్ట్ కి రైట్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి ఏ మిస్టేక్ జరగలేదు. రైట్, సో అలా కాకుండా మనం ఇలా రాసామనుకోండి, సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెండింటి మధ్యలో మిస్ మ్యాచింగ్ వస్తుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ కోసం మనం అన్ని బ్రాకెట్స్ కి ఓపెనింగ్ క్లోజింగ్ కరెక్ట్ గానే ఇచ్చామా లేదని ఐడెంటిఫికేషన్ కోసం సిస్టమ్ ఏం చేసింది అంటే తన కంపైలర్ ని రన్ చేసేటప్పుడు ఒక స్టాక్ హెల్ప్ తీసుకుంటది. అందుకనే స్టాక్ అనేది నాకు ఇక్కడ ఉపయోగపడింది. ఓకే, సో ఏం చేసింది, ఎలా మనకి బ్యాలెన్స్ సింబల్స్, బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, 2 సైడ్ల మనకి సమానంగా ఉంటాం అంటే ఎన్ని ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉన్నాయో అన్ని క్లోజింగ్ బ్రాకెట్స్ మనం ఇచ్చామా లేదా అని ఎప్పటికప్పుడు అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. ఏది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా కానీ మనకి వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. సో అలా ఐడెంటిఫై చేయడం కోసం మన కంపైలర్ ఏం చేసింది అంటే ఒక స్టాక్ ను ఉపయోగించుకుంటది. ఓకే, సో ఎలా వర్క్ చేసింది నోట్ చేసుకోండి. సో బ్యాలెన్సింగ్ సింబల్స్, ఈ సింబల్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ మనం ఉపయోగించి రాసుకోండి. ఓకేనా, సో కింద ఒక 2 పాయింట్స్ నోట్ చేసుకున్నామా? ఓకే, రాసుకోండి. ఇన్ అవర్ ప్రోగ్రామ్స్ we use different types of brackets. In our programs we use different types of brackets like parentheses, curly braces, square brackets. Okay, next, to balance the occurrence of symbols, బ్రాకెట్ లో సింబల్స్ అంటే ఇక్కడ మన మీనింగ్ ఏంటంటే బ్రాకెట్స్ అన్నమాట.
టు బ్యాలెన్స్ ది అకరెన్స్ ఆఫ్ సింబల్స్ బ్రాకెట్ లో బ్రాకెట్స్ అని రాసుకోండి. Okay, to balance the occurrence of symbols, our compiler uses a stack. Our compiler uses a stack. Uses a stack. Okay, so ఎలా యూజ్ చేస్తుంది? సో రాసుకోండి ప్రొసీజర్. ఎలా బ్యాలెన్స్ చేస్తుంది స్టాక్ అనేది? సో రాసుకోండి ప్రొసీజర్. సో ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాం ప్రొసీజర్. ఓకే, ఏంటి మనం ఇక్కడ ఫాలో అయ్యే స్టెప్స్? స్టాక్ సహాయంతో మనం ఎలా సింబల్స్ ని బ్యాలెన్స్ చేయబోతున్నాం రాసుకోండి. ఫస్ట్ స్టెప్, రీడ్ ఏ బ్రాకెట్. ఓకే, నేను మీకు అర్థమవడం కోసం ఇలా రాస్తున్నాను. బ్రాకెట్ అంటే ఇక్కడ మనకి సింబల్ బ్రాకెట్ రెండు కలిపి వాడతాం మనం. సో రీడ్ ఏ బ్రాకెట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే ఒక బ్రాకెట్ ని రీడ్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ opening symbol, if it is a opening symbol అంటే ఓపెనింగ్ టైప్ కనుక అయితే, then push it into stack. If it is an opening symbol, then push it into stack. ఓకే, మనం రీడ్ చేసుకున్న బ్రాకెట్ కనుక ఓపెనింగ్ సింబల్ అయితే దాన్ని స్టాక్ లోకి పుష్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ సింబల్ అంటే మనం రీడ్ చేసుకున్న బ్రాకెట్ కనుక క్లోజ్డ్ సింబల్ అయితే, దెన్ అప్పుడు మనం ఏం చేయాలంటే స్టాక్ లో నుంచి ఒక బ్రాకెట్ ని తీయండి. పాప్ ఏ బ్రాకెట్ from stack. మనం తీసిన దాన్ని కంపేర్ చేయాలి. కంపేర్ ఇట్ విత్ ఏదైతే మనం రీడ్ చేసుకున్నామో దాంతో కంపారిజన్ చేయండి. ఓకే, కంపారిజన్ చేయడం అంటే ఏంటి? మనకి అసోసియేషన్ అనేది ఉందా లేదా, అంటే పెరాంథసిస్ ఓపెనింగ్ కి పెరాంథసిస్ క్లోజింగ్ ఉందా లేదా, కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్ కి కర్లీ బ్రేసెస్ క్లోజింగ్ ఉందా లేదా, స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ కి స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్ ఉందా లేదా అనేది మనం కంపారిజన్ చేస్తాం. ఓకే, సో ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ కంపారిజన్. అండ్ లాస్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి రిపీట్ ద అబౌవ్ స్టెప్స్. రిపీట్ ద అబౌవ్ స్టెప్స్. ఎప్పుడు దాకా రిపీట్ చేస్తూ ఉండాలి? పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఎప్పుడు దాకా రిపీట్ చేస్తూ ఉండాలంటే అంటిల్ ద ఇన్పుట్ ఈస్ కంప్లీట్. మనం ఇచ్చే బ్రాకెట్స్ ఇన్పుట్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఇది చేస్తూనే ఉంటాం. రిపీట్ ద అబౌవ్ స్టెప్స్ అంటిల్ ద ఇన్పుట్ ఈస్ కంప్లీట్. మనం ఇచ్చే బ్రాకెట్స్ అన్ని ఉంటాయి కదా, వాటర్లో వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయిన దాకా మనం పైన చెప్తున్న 1 2 3 స్టెప్స్ అనేవి రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బ్రాకెట్ ని ఇన్పుట్ మనకి చాలా సింబల్స్ ఉంటాయి, ఫస్ట్ ఒక బ్రాకెట్ ని రీడ్ చేసుకోండి. ఓకే, అది కనుక ఓపెనింగ్ సింబల్ టైప్ అయితే స్టాక్ లోకి పుష్ చేయండి. అలా రీడ్ చేసుకున్న బ్రాకెట్ కనుక క్లోజింగ్ సింబల్ అయితే మనం ఇక్కడ ఒక చిన్న ఆపరేషన్ చేయాలి. ఏంటంటే సో స్టాక్ లో నుంచి ముందు ఒక దాన్ని బయటికి లాగాలి. ఇప్పుడు మనం రీడ్ చేసుకున్న దీని కంపారిజన్ చేయాలి. ఓకే, సో మ్యాచింగ్ అయితే నో ప్రాబ్లం, మ్యాచింగ్ కాకపోతే ఎర్రర్ అని చేస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్టెప్స్ అన్ని మనం రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాకా అంటే మన ఇన్పుట్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, నోట్ చేసుకున్నారా మా ప్రొసీజర్? అందరూ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా? Yes, sir. ఓకే ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అసలు ఏంటి ఇది ఎలా పనిచేసిద్ది అనేది ఒక ఎగ్జాంపుల్.
మనకి మనం ఏదైతే ప్రాసెస్ రాసుకున్నామో ఆ ప్రొసీజర్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో ఓకే, సో కన్సిడర్ దిస్ ఈస్ ద సిరీస్ ఆఫ్ సింబల్స్. మన ఇన్పుట్ గా ఇచ్చినటువంటి బ్రాకెట్స్ అవి. ఓకే, ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అక్కడ బ్రాకెట్స్ అన్నిటిని వేరి అది స్టాక్ కోసం అంటే ఈ ఆపరేషన్స్ చేయడం కోసం బ్యాలెన్స్ చేయడం కోసం పంపించింది అనుకోండి. ఇప్పుడు ఎలా వర్క్ అయింది? ఓకే, సో ఇనిషియల్ గా మనకి స్టాక్ అనేది ఎంటీగా ఉంటది. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఈ అప్లికేషన్స్ అన్ని చేయడానికి మనం యారే రిప్రజెంటేషన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా యారే రిప్రజెంటేషన్ ఉపయోగిస్తుంటాము. ఓకే, రైట్, ఇనిషియల్ గా మనకి స్టాక్ అనేది ఎంటీ. ఓకే, సో దిస్ ఇనిషియల్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రీడ్ చేసుకోవాలి. ఓకే, సో రీడ్ చేసుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చే సింబల్ ఏంటంటే ఫస్ట్ సింబల్ ఇది ఉంది కానీ ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రీడ్ చేసుకున్న సింబల్ అనేది ఓపెనింగ్ సింబలా క్లోజింగ్ సింబలా? మనం రీడ్ చేసుకున్న సింబల్ అనేది ఓపెనింగ్ సింబలా క్లోజింగ్ సింబలా? ఓపెనింగ్. ఓపెనింగ్ సింబల్ అయితే మనం ఏం చేయాలి? పుష్ చేయాలి. సో రీడ్ ఇది కాబట్టి we are going to push it. So push the bracket. Okay, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పుష్ చేయండి. పుష్ అయింది. రైట్, నెక్స్ట్ ఇంకొక సింబల్ ని రీడ్ చేసుకోవాలి. ఈసారి మనం రీడ్ చేసుకుంటే కర్లీ బ్రేస్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఓపెనింగ్ సింబల్ కాబట్టి again we are going to push it. ఓకే, సో ఆల్రెడీ స్టాక్ లో కింద ఉంది, దాని మీద ఇప్పుడు కర్లీ బ్రేస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ రీడ్ చేసుకోవాలి. ఈసారి మనం రీడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఆల్రెడీ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. సో ఇది ఇప్పుడు రీడ్ చేసుకుంటే ఇది వస్తుంది. సో అగైన్ మనం రీడ్ చేసుకుంది ఓపెనింగ్ సింబల్ కాబట్టి ఓకే, సో అగైన్ we have to push it. సో ఆల్రెడీ స్టాక్ లో రెండు ఉన్నాయి, సో దాని మీదకి పెరాన్సిస్ పెట్టుకో. ఓకే, నెక్స్ట్ we have to read another symbol. సో ఈసారి మనం రీడ్ చేసుకునేది ఇది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం రీడ్ చేసుకుంది ఏ సింబల్ అమ్మా? క్లోజ్డ్ సింబల్. క్లోజర్ సింబల్. సో ఎప్పుడైతే మనకి క్లోజర్ సింబల్ వస్తుందో సో వీ హ్యావ్ టు పాప్. ఒక్క పాప్ ఆపరేషన్ చేయాలి. ఓకే, సో ఈ పాప్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఏ బ్రాకెట్ బయటకు వస్తుంది? చెప్పండి. పాప్ ఆపరేషన్ చేస్తే ఏ బ్రాకెట్ బయటకు వస్తుంది? ఓపెనింగ్ పెరాన్సిస్. రైట్, టాప్ లో ఉంది అదే కాబట్టి అదే వస్తుంది. సో ఇట్ రిటర్న్స్ దిస్ సింబల్. ఓకే, సో వి కంపేర్. మనకి ఇక్కడ ఎప్పుడైతే క్లోజింగ్ సింబల్ అవుతుందో మనం రెండు ఆపరేషన్స్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఆ ఎలిమెంట్ ని పాప్ చేయడం, అంటే ఒక సింబల్ ని పాప్ చేయాలి. సెకండ్ వన్ కంపారిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఆల్రెడీ చేసాము. సెకండ్ స్టెప్ ఏంటంటే కంపేర్. ఓకే, సో మనకి లోపల నుంచి వచ్చింది ఇది మనకి ఇప్పుడు రీడింగ్ లో వచ్చింది ఇది. ఈ రెండు ఈక్వలా కాదా అని కంపారిజన్ చేస్తాం. ఓకే, ఈ రెండు ఈక్వల్ అవుతాయమ్మా? అసోసియేటెడ్ అయిన అవి రెండు? నో. సో ఎప్పుడైతే మనకు అసోసియేటెడ్ కాదో వీల్ డిస్ప్లే లైక్ దిస్. అంటే ఈ పెరాన్సిస్ నాట్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేస్. ఓకే, చూడండి ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఓపెనింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఒక క్లోజింగ్ వచ్చింది. ఇదిగోండి, ఫస్ట్ టైం ఒక క్లోజింగ్ వచ్చింది. క్లోజింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ స్టాక్ లో నుంచి ఒక సింబల్ ని పాప్ చేయాలి.
ఓకే, పాప్ చేసినప్పుడు ఏంటి, ఏదైతే స్టాక్ లో టాప్ లో ఉంటుందో అది మాత్రమే బయటకు వస్తుంది. సో అంటే ఈ పారాన్సిస్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే కంపారిజన్ చేసాం, అంటే అవి రెండు అసోసియేటెడా కాదా. ఓకే, ఈ ఏదైతే క్లోజింగ్ సింబల్ ఇప్పుడు మనం రీడ్ చేసుకున్నామో స్టాక్ లో రీసెంట్ గా ఉన్న ఓపెనింగ్ సింబల్ తో అసోసియేటెడా కాదా అని చెప్పి మనం కంపారిజన్ చేస్తాం. ఓకే, సో అవి రెండు జనరల్ గా ఇప్పుడు మనకి ఏంటంటే పారాన్సిస్ కర్లీ బ్రేసెస్ కాబట్టి అవి రెండు మనకి నాట్ ఈక్వల్ కింద వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అయిపోతుందో మన స్టాక్ అనేది ఒక ఎలిమెంట్ ని కోల్పోయింది కాబట్టి సో స్టాక్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్ కర్లీ బ్రేస్ పారాన్సిస్ వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ సింబల్ రీడ్ చేసిన తర్వాత స్టేటస్ ఇది అనమాట. అగైన్ రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. ఓకే, సో అగైన్ ఇది కూడా ఒక క్లోజింగ్ సింబల్ కాబట్టి వీ హ్యావ్ టు పాప్ ఏ సింబల్. సో పాప్ కనుక పెర్ఫార్మ్ చేస్తే మనకి ఈసారి ఏది బయటకు వస్తుందమ్మా? ఓపెన్ కర్లీ బ్రాకెట్. వెరీ గుడ్, ఓపెన్ కర్లీ బ్రాకెట్ బయటకు వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు కంపేర్. సో కంపారిజన్ చేసినప్పుడు సో ఇవి రెండు ఒకే వర్గానికి చెందినవి కాబట్టి, అంటే సేమ్ గ్రూప్ కాబట్టి అవి మనకి అసోసియేషన్ లో ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇవి రెండు కూడా మ్యాచ్ అవుతుంది. అంటే లెఫ్ట్ కర్లీ బ్రేస్ కి రైట్ కర్లీ బ్రేస్ కరెక్ట్ లొకేషన్ లో దొరికింది. ఓకే, సో ఈక్వల్ టు సింబల్ మనం పెట్టేసుకోవచ్చు. కంపారిజన్ చేసినప్పుడు మనకి రెండు ఈక్వల్ అని వచ్చేస్తాయి. ఓకే, అండ్ నౌ పెర్ఫార్మ్ ది లాస్ట్ రీడ్ ఆపరేషన్. దీని తర్వాత స్టాక్ ఎలా ఉంటుందో రాసి లాస్ట్ రీడ్ పెర్ఫార్మ్ చేయండి. లాస్ట్ రీడ్ పెర్ఫార్మ్ చేయండి. అర్థమైందమ్మా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి నన్ను. చాలా సింపుల్ ఇది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను ఇంకొకసారి. ఓకేనమ్మా? రైట్, కంప్లీట్ చేశారమ్మా? Yes, sir. ఓకే ఓకే రైట్. సో ఈ విధంగా మనం సింబల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏవైతే మనకి బ్రాకెట్స్ మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వస్తుంటాయో ఆ బ్రాకెట్స్ ని ఈ స్టాక్ సహాయంతో మనకు అవన్నీ కూడా కరెక్ట్ గా అసోసియేషన్ తో వచ్చినాయా లేదా, అంటే ఓపెన్ చేసిన ప్రతి బ్రాకెట్ కి అసోసియేటెడ్ క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ విధంగా వర్కౌట్ చేస్తాం. ఓకే, సో లోపల కంపైలర్ ఈ విధంగా చేసిద్ది అనమాట మన కోసం. ఇదంతా మనకి తెలీదు, లోపల కంపైలర్ ఆటోమేటిక్ గా చేసేసి. అందుకని ఎక్కడైనా మనం బ్రాకెట్స్ మిస్ చేసినా లేకపోతే బ్రాకెట్స్ ఎక్స్ట్రాగా పెట్టినా సరే వెంటనే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది బ్యాలెన్సింగ్ ద సింబల్స్. చిన్న ఎగ్జాంపుల్ సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఏమైనా కొన్ని ర్యాండమ్ బ్రాకెట్స్ తీసుకొనైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకేనమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చాను బ్యాలెన్సింగ్ ద సింబల్స్. ఓకే కదా అందరికి? రైట్. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అని మనం చెప్పుకున్నాము. కానీ ఒకసారి ఆ అప్లికేషన్ లోకి వెళ్లే ముందు, ఓకే, అది కొంచెం డీటెయిల్ గా మనం చూడాలి. వెళ్లే ముందు ఒకసారి మనం ఇక్కడ కొత్త మాట విన్నాం,
పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అని, అలానే నెక్స్ట్ తర్వాత దాంట్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ అని చెప్పి ఇవి రెండు కొత్త మాటలు మనం విన్నాం. అవేంటో ఒకసారి చూద్దాం ముందు. సో జనరల్ గా మనం ఎక్స్ప్రెషన్స్ రాస్తూ ఉంటాము. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారమ్మా? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎలా ఉంటది చూడటానికి? ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లో విన్నారు ఎప్పుడైనా? వినలేదు ఎక్స్ప్రెషన్ అనేది? హలో, ఉన్నారమ్మా లైన్ లోనే? చెప్పండి. ఎక్స్ప్రెషన్ అనేది విన్నారా వినలేదా ప్రోగ్రామింగ్ లో ఎప్పుడన్నా? ఓకే, పోనీ ఈక్వేషన్ అనేది విన్నారా ఎప్పుడన్నా? ఈక్వేషన్ విన్నారా? నా మాట వినిపిస్తుందమ్మా మీకు? హలో, మరి ఎవరు మాట్లాడలేదు? మీరు అందరు మ్యాథ్స్ స్టూడెంట్సే కదా, ఎవరు మాట్లాడలేదు? ఈక్వేషన్ అనేది విన్నారా పోనీ? ఎక్స్ప్రెషన్ తెలియకపోయినా విన్నాం సార్. అదే కాదు, ఇంకొకసారి చెప్పండి బాబు, ఇంకొకసారి. వేరు ఎక్స్ప్రెషన్ ఏ పర్సంటేజ్ టు, ఇంతవరకు ఎక్స్ప్రెషన్. ఓకే, మీరు మామూలుగా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఇలా రాస్తారు కదా, ఇది ఈక్వేషన్. ఓకే, సో ఈక్వల్ టు సంథింగ్ అని రాస్తే మనకు అది ఈక్వేషన్ మారిపోతుంది. డైరెక్ట్ గా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం ఇస్తే అది ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, మనం స్విచ్ కేసులో రాసేవైనా సరే, ఫర్ లూప్ వైల్ లూప్ లో రాసే కండిషన్స్ దగ్గరైనా సరే మనం ఎక్స్ప్రెషన్ ని ఇవాల్యుయేట్ చేస్తాం. అక్కడ సమ్ కండిషన్ ఇస్తాం కదా, ఆ కండిషన్ ఇవాల్యుయేషన్ జరిగి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏవైతే మనం ఆపరేషన్స్ చేయడం కోసం, ఓకే, సో ఏవైతే మనం ఆపరేషన్స్ చేయడం కోసం వాల్యూస్ మధ్య ఆపరేషన్స్ చేస్తుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3, దిస్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సింపుల్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఇంకా కావాలంటే పెద్దది అంతైనా రాసుకోవచ్చు. సో ఏదైతే మనం కంప్యూటేషన్ చేయాలో, క్యాలిక్యులేషన్ చేయాలో, ఇవాల్యుయేషన్ చేయాలో దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఎక్స్ప్రెషన్ లో ఏముంటది? ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మీకు టెక్నికల్ గా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే వాట్ ఈస్ దిస్ ప్లస్, దీన్ని ఏమంటారు టెక్నికల్ గా మనకి కంప్యూటర్ భాషలో? ప్లస్ ఏమంటారు? వెరీ గుడ్. సో దిస్ ఈస్ అన్ ఆపరేటర్. అండ్ వాట్ 2 and 3? Operands. Operands, very good. ఓకే, సో వీటిని మనం ఆపరెంట్స్ అంటారు. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఎలా ఫామ్ చేస్తామంటే కొన్ని ఆపరెంట్స్ ని, కొన్ని ఆపరేటర్స్ ని కలిపి రాస్తే వచ్చేది ఎక్స్ప్రెషన్. ఓకే, కొన్ని ఆపరెంట్స్ ని, కొన్ని ఆపరేటర్స్ ని కలిపి రాస్తే వచ్చేది ఎక్స్ప్రెషన్. సింపుల్ ఎక్స్ప్రెషన్ చూపించారు, ఇలానే కాదు, మీరు ఎంత పెద్దదైనా రాసుకోవచ్చు. ఇలా మీ ఓపిక, మీరు ఏదైతే క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఎంత పెద్ద రాసుకున్నా సరే దాని మొత్తాన్ని కూడా మీరు ఎక్స్ప్రెషన్ అని పిలవచ్చు. ఓకే, సో ఇక ఈ ఎక్స్ప్రెషన్ ని మనం చూసిన తర్వాత దీని గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నామంటే ఈ ఎక్స్ప్రెషన్ మనం చూసిన విధంగా సిస్టమ్ లో రన్ అవ్వదు. ఫస్ట్ థింగ్, ఓకే, ఏదైతే మనకి కనిపిస్తా ఉంది, ఇప్పుడు సపోజ్ ఇది చూసారనుకోండి, 2 + 3 * 4 / 5 + 6 - 7, ఈ చూపించిన విధంగా సిస్టమ్ లో రన్ అవ్వదు. సిస్టమ్ ఏం చేసిందంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని క్యాలిక్యులేట్ చేసే ముందు తనకి అనుగుణమైనటువంటి ఫామ్ లోకి అది మార్చుకుంటుంది. ఓకే, తనకి అనుగుణంగా అంటే తనకి అనుకూలంగా ఉండే ఫామ్ లోకి మార్చుకుంటుంది. సో ఫామ్ లోకి మారాలంటే మనం చూసే ఎక్స్ప్రెషన్ ఇది ఒక్కటే ఎక్స్ప్రెషన్ కాదు, ఇంకా రకరకాల ఫామ్స్ ఉంటాయి. ఓకే, వాటి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. రైట్, సో ఏమేమి ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అంటే జనరల్ గా సరే ఇది రాసుకుందా కదా, ఇప్పుడు మనం ఇప్పుడు రాస్తాను నేను మీకు. సో ఏదైతే ఎక్స్ప్రెషన్
అని మనం పిలుస్తున్నామో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ముఖ్యంగా 3 రకాలుగా మనం చెప్పుకుంటాము. ఒకటి ఇన్ఫిక్స్, రెండోది ప్రిఫిక్స్ అండ్ మూడోది పోస్ట్ ఫిక్స్. 3 రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ఫిక్స్ మనం జనరల్ గా చూసేటువంటి నొటేషన్ ఏదైతే ఉందో ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఈ జనరల్ నొటేషన్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫిక్స్ నొటేషన్. ఓకే, అండ్ దిస్ ఇస్ కాల్డ్ as ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు, ఇన్ఫిక్స్ నొటేషన్ అన్నమాట. ఓకే, ఇన్ఫిక్స్ 2 ఆపరెంట్స్ మధ్యలో ఇన్ ఆపరేటర్ ఉండేది కాబట్టి దాన్ని ఇన్ఫిక్స్ అంటారు. రెండోది ప్రిఫిక్స్. ఓకే, సపోజ్ సేమ్ 2+3 నే నేను ప్రిఫిక్స్ లో చూపించాలనుకుంటే, అంటే ప్రిఫిక్స్ నొటేషన్ లో చూపించాలనుకుంటే ఎలా ఉండేది? ఎవరైనా సింగిల్ గెస్ ఏమైనా చేయగలరామా? ఎనీ గెస్? ప్రీ అంటే ఏంటి మీనింగ్? ముందు, రైట్. ఫైనల్ ఎగ్జామ్ ముందు మనం ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాస్తాం కదా, అంటే ముందు వచ్చేది. సో ఇక్కడ ప్రిఫిక్స్ లో నేను ఆపరేటర్ ని ముందుకు తీసుకొస్తాను. అంటే ఎలా ఉంటుంది అన్నమాట నోటేషన్. సో ఇలా కనుకుంటే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఓకే, ఎలా ఉంటే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. దెన్ ఆటోమేటికల్లీ వాట్ విల్ బి పోస్ట్ ఫిక్స్? తర్వాత ఉంటుంది. అంటే ముందు ఆపరెంట్స్ వస్తాయి, తర్వాత ఆపరేటర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధమైన నోటేషన్ ఉంటే కనుక దాన్ని పోస్ట్ ఫిక్స్ అంటారు. ఓకే, సో ఇది నోట్ చేసుకున్నాం, మీరు అందరూ నోట్ చేసుకుంటా ఉండండి ఎక్స్ప్రెషన్స్ అని పెట్టి. సో ఇది మనందరికీ తెలిసినటువంటి ఇన్ఫిక్స్ జనరల్ నోటేషన్ ఎలా ఉంటుంది, ఇలా మీరు అంత వరకు రాసుకెళ్ళచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ నోటేషన్ వచ్చేసి ప్రిఫిక్స్. అంటే ఆపరెంట్స్ కంటే ముందే ఆపరేటర్ మనకి కనిపిస్తూ ఉంటారు. అండ్ మూడోది అయినటువంటిది పోస్ట్ ఫిక్స్. ఇక్కడ ముందు ఆపరెంట్స్ వస్తే తర్వాత ఆపరేటర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనం ముఖ్యంగా రెండింటి మీద ఫోకస్ చేస్తాము. అవి రెండు ఏంటంటే 1 and 3. ఈ రెండే మనకు చాలా ఇంపార్టెంట్. ప్రిఫిక్స్ కూడా చేయొచ్చు కానీ ప్రిఫిక్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. అండ్ ఎస్పెషల్లీ స్టాక్ అనేది మనం ఎక్కడైతే ఉపయోగిస్తామో స్టాక్ కి బాగా సూట్ అయ్యేది ఏంటంటే పోస్ట్ ఫిక్స్ అన్నమాట. అందుకని మనం ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదమ్మా? ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్స్ ఎలా ఉంటాయి అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రాబోయే 2 అప్లికేషన్స్ వీటి మీద నడుస్తుంది, ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఓకేనమ్మా, క్లియరా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లం, ఇది మీ అందరికి తెలిసిందే, నాకు తెలిసి మీరు 90% మీకు ఆన్సర్ చెప్పగలరు. What is the value of this expression? చెప్పండి, నేను ఇంత స్లో అనుకోవాలి, నేను లాంగ్వేజ్ మీరు చెప్తారనుకున్నా. సార్. నేను 20 అనుకుంటున్నా, మీరు 14 ఎలా చెప్పారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా ఆన్సర్. కెన్ ఎనీబడీ ఎక్స్ప్లెయిన్? నేను 20 అనుకుంటున్నా. నేను చేసిన లెక్క ఏంటంటే 2+3 అంటే 5 కదా, 5 into 4 అంటే 20. నేను అనుకున్నది ఇది, మీరేమో 14 అన్నారు. ముందు మల్టిప్లికేషన్ చేయాలి. బోర్డ్ మస్ట్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ సార్. అబ్బో, తర్వాత ఎడిషన్ సార్. బ్రాకెట్ ఏంటది ఎడిషన్ తర్వాత. ఓకే, సో కానీ నేను ఇచ్చిన ఆర్డర్ ఏంటి? 2 + 3 * 4. నేను ఈ ఆర్డర్ ఇచ్చిన జనరల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా సరే ఏ ఆర్డర్ ఎవాల్యుయేట్ అవుతాయి మీ అందరూ తెలిసిందే. ఎటు నుంచి ఎటు సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ అవుతాయి అమ్మా? అంటే క్యాలిక్యులేషన్ మనం ఎటు సైడ్ నుంచి మొదలు పెడతామని నేను అడుగుతుంది.
రెండు సైడ్ ఉంటాయి మనకి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మీరు ఎటు సైడ్ నుంచి క్యాలిక్యులేషన్ మొదలు పెడతారు ఎక్స్ప్రెషన్? లెఫ్ట్ సైడ్. రైట్, జనరల్ గా లెఫ్ట్ సైడ్ నుంచి మొదలు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం మీరు ముందు 3 స్టార్ 4 చేశాను అంటున్నారంటే 3 4 12 అంటున్నారు, దానికి 2 కలిపితే 14 అంటున్నారు. మరి నాకు ఇదేం అర్థం కాల, ఇది సిస్టమ్ ఎలా చేస్తుందో నాకు తెలియట్లా. ఓకే, సో ఎలా చేసిద్ది అంటే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఫస్ట్ 3 స్టార్ 4 పెర్ఫార్మ్ చేసిద్ది, అంటే 12 3 4 12 ప్లస్ 2 14. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయకూడదు, ఎందుకంటే ప్లస్ కంటే స్టార్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి, మల్టిప్లికేషన్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి, సో ముందు మల్టిప్లికేషన్ జరగాలి, తర్వాత ఎడిషన్ జరగాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఇలానే చేయాలంటే సిస్టమ్కి ఎలా తెలుసు? ఓకే, సిస్టమ్కి ఎలా తెలుసు అంటే ఈ ఫామ్ లో మనం ఇచ్చామంటే సిస్టమ్ దాన్ని చేయలేదు. సిస్టమ్ అలాగే 20 చేసి తప్పు చేసేది. అందుకని ఏం చేసేది అంటే, యాక్చువల్ గా మనం ఇచ్చింది ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అమ్మా? మనం ఇచ్చింది మనం చెప్పిన 3 టైప్స్ లో ఇన్ఫిక్స్. రైట్, మనం చెప్పుకున్న 3 టైప్స్ లో దిస్ ఈస్ ద ఇన్ఫిక్స్ నొటేషన్. మనం ఇచ్చిన ఇన్ఫిక్స్ నొటేషన్ ని సిస్టమ్ ఫస్ట్ ఏం చేసిద్దంటే పోస్ట్ ఫిక్స్ గా కన్వర్షన్ చేసుకుంటది. ఓకే, సో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ నొటేషన్. పోస్ట్ ఫిక్స్ నొటేషన్ లో కన్వర్ట్ అయింది. ఓకే, కన్వర్ట్ అయితే సేమ్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ లో ఎలా ఉంటుంది మాది అంటే నేను చూపిస్తున్నాను, తర్వాత మీరు కూడా రాయొచ్చు. ఎలా వస్తుంది? దిస్ ఇస్ ద పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఓకే, వి విల్ సీ దిస్ ఇస్ ద థర్డ్ అప్లికేషన్. మనం కూడా రాస్తాము. మనకి ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లోకి కన్వర్షన్ చేసుకుంటుంది సిస్టమ్. ఓకే, సో కన్వర్షన్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్ అప్లైస్ ద సెకండ్ అప్లికేషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అని మనం 2 అప్లికేషన్ చెప్పుకున్నాం చూసారా, దాన్ని ఇప్పుడు అప్లై చేసింది. దాన్ని అప్లై చేసే క్రమంలో మీకు రఫ్ గా చెప్తాను, రేపు మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను. దాన్ని అప్లై చేసే క్రమంలో ఇటు నుంచి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేసింది. ఓకే, సో మనం రీడ్ చేసుకున్న కనుక వాల్యూ అయితే స్టాక్ లోకి పంపించుకుంటది. నేను జనరల్ చెప్తాను మీకు, అంటే ఇక్కడ రాస్తాను. ఓకే, ఒక స్టాక్ తీసుకుంటాము. మనం రీడ్ చేసిన కనుక వాల్యూ అయితే ఆ స్టాక్ లోకి పంపించు, మనం రీడ్ చేసిన కనుక వాల్యూ అయితే స్టాక్ లోకి పంపించు, మనం రీడ్ చేసిన కనుక వాల్యూ అయితే స్టాక్ లోకి పంపించు. మనం రీడ్ చేసిన కనుక ఆపరేటర్ అయితే ఇప్పుడు ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, జనరల్ గా మనం తీసుకునేవన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్ కాబట్టి 2 ఆపరెంట్స్ అవసరం అవుతాయి, 2 వాల్యూస్ కావాలి స్టార్ పెర్ఫార్మ్ చేయాలంటే. సో పెర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్స్ తీసుకొచ్చేసే. సో 4 ని తీసుకొచ్చే, 3 ని తీసుకొచ్చే, ఆ రెండింటి మధ్యలో స్టార్ ని పెర్ఫార్మ్ చేయి. ఓకే, సో 3 స్టార్ 4 పెర్ఫార్మ్ అయింది. 3 స్టార్ 4 అంటే 12, 4 వెళ్ళిపోయింది, 3 వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు స్టాక్ లో ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది కదా. సో 4 3 ని పాప్ చేసిన తర్వాత స్టార్ పెర్ఫార్మ్ చేస్తాం, బికమ్స్ 12. సో వచ్చిన రిజల్ట్ ని అగైన్ పుష్ ఇట్ ఇంటూ స్టాక్ లో మళ్ళీ పంపించేసాయి, అయిపోయింది. నెక్స్ట్ రీడ్ అనదర్ ఇన్పుట్, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆపరేటర్. సో కాబట్టి 2 వాల్యూస్ కావాలి, 2 వాల్యూస్ తీసుకొచ్చేసే. సో అగైన్ రెండింటిని తీసుకొచ్చేది, ప్లస్ పెర్ఫార్మ్ చేసేది. రిజల్ట్ విల్ బి 14. ఆల్రెడీ 2 వెళ్ళిపోయినాయి, స్టాక్ ఖాళీగా ఉండదు కాబట్టి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో మళ్ళీ స్టాక్ లోకి తిరిగి పంపించవచ్చు. ఓకే, ఇంకా ఇన్పుట్ రీడ్ చేయడానికి ట్రై చేస్తే ఇన్పుట్ అయిపోయింది. సో ద ఫైనల్ రిజల్ట్ విల్ బి ఇన్ ద స్టాక్స్ ఫస్ట్ లొకేషన్. ఓకే, ఎంత వచ్చిందమ్మా రిజల్ట్? 14. సో మీరు చెప్పిన ప్రకారం ఆన్సర్ 14. సో ఈ విధంగా సిస్టమ్ అనేది ఇవాల్యుయేట్ చేసేది, ఈ విధంగా సిస్టమ్ అనేది ఇవాల్యుయేట్ చేసేది అనమాట. ఓకే, మీరు ఏ క్యాలిక్యులేటర్ తీసుకున్నా, ఏ సిస్టమ్ లో ఎలాంటి కంప్యూటేషన్ చేసినా సరే దాని లోపల జరిగే పని ఇది అనమాట. ఇది జరగకపోతే జనరల్ గా ఎక్స్ప్రెషన్ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి ఒక నోటేషన్ ఫామ్ అనేది లేకపోతే మన ఆన్సర్స్ అన్ని రాంగ్ వస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 2 + 3 అంటే 5 అయింది, 5 × 4 అంటే 20 అయింది. దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అది ఖచ్చితంగా మనకి కరెక్ట్ కాదు. సో అందుకని
ఈ విధమైనటువంటి ఇవాల్యుయేషన్ మనకి జరగదు. జరిగేది ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని సిస్టమ్ దాన్ని పోస్ట్ ఫిక్స్ లోకి మార్చుకుంటది. పోస్ట్ ఫిక్స్ లో మార్చుకుంటది, సేమ్ ఎక్స్ప్రెషన్ ఇలా నోటేషన్ లోకి వస్తుంది. వచ్చిన దాన్ని స్టాక్ సహాయంతో ఇవాల్యుయేషన్ చేసిద్ది, అంటే వాల్యూ కోసం క్యాలిక్యులేషన్స్ చేసిద్ది. సో మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రెజర్ అంతా అప్లై చేసిన తర్వాత వీ కెన్ గెట్ ద ఫైనల్ వాల్యూ ఇన్ ఏ కరెక్ట్ వే. ఓకే, ఇప్పుడు అర్థమైందా మనకి ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటో? ఓకే, జస్ట్ రఫ్ గా చెప్పాను. వి విల్ సీ దీస్ టూ ఇన్ టుమారో. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మనం స్టాక్ ఇలా పోస్ట్ ఫిక్స్ లోకి మార్చడం చేస్తుంది అనేది. ఓకేనా? సో ఇక్కడ 14 ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. 14 ఇలా చేస్తే ఇదిగోండి, ఇలా చేస్తే 14 వస్తుంది. ఈ నోటేషన్ లో తీసుకుని మనం ఇవాల్యుయేషన్ చేస్తే 14 వస్తుంది. ఇలా చేస్తే మనకు 14 రాదు. సో 14 ఎలా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం నేను ఇది బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో అర్థమైందా? ఏమైనా డౌట్స్ అడగచ్చమ్మా? ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఓకే, సో ఈ మూడు కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. Okay, so if you have any doubts, you can ask.